వృందావనం ఆ రోజున మౌనంగా శ్వాస తీసుకుంటున్నట్లుంది. యమునా అలలు నిదానంగా ఒడ్డును తాకుతున్నాయి. అకస్మాత్తుగా ఆకాశం వెలిగిపోయింది. మేఘాలు విడిపోగా దివ్యపుష్పాలు వర్షంలా కురవసాగాయి. మధ్యలో నిలబడి ఉన్న కృష్ణుడు మురళిని పెదవులపై ఉంచి చిరునవ్వుతో ఆ వర్షాన్ని స్వీకరించాడు. ఆ చిరునవ్వు గోపికల హృదయాలను కరిగించింది. అది పూలవర్షం కాదు, ప్రేమ, కరుణ, ఆనందం భూమికి దిగివచ్చిన క్షణం. పూలు నేలను తాకగానే వెలుగుగా మారి అంతర్లీనమయ్యాయి. ఆ వెలుగు అక్కడున్నవారి హృదయాల్లో భక్తిగా నిలిచిపోయింది. ఆ రోజు తరువాత వృందావనం మారిపోయింది. అక్కడి గాలి కూడా కృష్ణనామాన్ని మృదువుగా జపించిసాగింది. అది ఒక అద్భుతం కాదు, భగవంతుడు భక్తులపై కురిపించిన ప్రేమకు మౌన సాక్ష్యం. ఈ కథలు నచ్చిన